హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీశైలంలో దర్శించాల్సిన ప్రదేశాలలో పంచమఠాలలో మనం 3వ మఠానికి అయితే వచ్చాము. అదే విభూతి మఠం. ఈ విభూతి మఠంలో శివయ్య మనకు దర్శనమిస్తున్నాడు. 9 నుంచి 10వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది. పదండి మనం లోపలికి వెళ్ళి ఈ విభూతి మఠం ఎలా ఉందో చూసేద్దాం. మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ పుణ్యభూమిలో పంచమఠాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో భక్తులను విశేషంగా ఆకర్షించే మఠం విభూతి మఠం. మరి ఈ విభూతి మఠానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? శ్రీశైల ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో ఈ విభూతి మఠం ఉంది. పూర్వం ఇక్కడ నివసించే సిద్ధులు మరియు యోగులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విభూతిని తయారు చేసేవారట. ఇక్కడ తయారైన విభూతిని క్షేత్రం మొత్తానికి పంపిణీ చేసేవారట. అంతేకాదండి, ఇక్కడ సిద్ధులు తమ తపశ్శక్తితో విభూతిని సృష్టించేవారని కూడా ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఈ మఠానికి విభూతి మఠం అని పేరు వచ్చింది. ఈ మఠం చూడడానికి ఎంతో ప్రశాంతంగా, ధ్యానానికి అనువుగా ఉంటుంది. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ విభూతి మఠాన్ని సందర్శిస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. శ్రీశైలంలో ఈ పంచమఠాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పంచమఠాల యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.